తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ నుంచి 11 కోట్ల రూపాయలని సీజ్ చేసినట్టు ఏపీ సిట్ అధికారులు చెబుతూ ఉండడం, అది ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించిన డబ్బే అని చెబుతుండడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు దీనిపైన తాజాగా రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి 2024 జూన్ నెలలో ఈ డబ్బును తీసుకెళ్లి అక్కడ తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో పెట్టారు. అక్కడున్న ఒక స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో 12 అట్టపెట్టెల్లో ఈ 11 కోట్ల రూపాయలని పెట్టారు. వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతోనే మేము దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నామని సిట్ చెప్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ అధికారులు పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలైన నేపథ్యంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్ర ఉద్దేశంతోనే ఇలా ఇప్పుడు 11 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఆ 11 కోట్ల రూపాయలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, ఇది కేవలం సిట్ అధికారులు చేస్తున్న తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఆయన చెప్తూ ఉన్నారు. తీగల విజయేందర్ రెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. అలాంటి చోట రోజు కోట్లాది రూపాయల టర్న్ ఓవర్లో ఆయనకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఆయన హాస్పిటల్లో తన భార్య ఒక చిన్న భాగస్వామి మాత్రమే, అంతకుమించి ఏమీ అతడితో సంబంధం లేదు. ఆ 11 కోట్ల రూపాయలు మావి కాదు అని రాజ్ కసిరెడ్డి తన అఫిడవిట్ లో వివరించారు. అయితే ఈ డబ్బులు ఎవరివి అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. సిట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగానే ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ కొన్ని అంశాలని ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. పట్టుబడిన ఈ 11 కోట్లు తన ఇతర వ్యాపారాలకు సంబంధించిన డబ్బు అని విజయేందర్ రెడ్డి చెబితే అప్పుడు మహా అయితే ఐటీ వాళ్ళ రంగంలోనికి దిగొచ్చు, ఎందుకు ఈ డబ్బులు రికార్డులలో చూపలేదు అని. కానీ ఏపీ సిట్ అధికారుల ఒత్తిడికి లొంగో వాళ్ళు బెదిరిస్తున్నారనో, ఇదంతా ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించిన డబ్బు అని ఒకవేళ విజయేందర్ రెడ్డి చెప్పడమో బలవంతంగా ఒప్పుకోవడమో చేస్తే మాత్రం ఆయన ఈ కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయేందర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్ అధికారులు ఒత్తిడి చేసినా కూడా వీలైనంత వరకు ఆయన దీనికి అంగీకరించారు, సిట్ అధికారులు చెప్పినట్లు చెప్పడానికి. సిట్ అధికారులు చాలా తెలివిగా అసలు అక్కడ డబ్బు ఉంది, ఆ బాక్స్ ఆ పెట్టెల్లో డబ్బు ఉందన్న విషయం కూడా విజయేందర్ రెడ్డికి తెలియదు అన్నట్టుగా కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్ పురుషోత్తం మరో వ్యక్తి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్లు బాక్సుల్లో ఉన్నాయి, ఇక్కడ దాచి పెడతాం, ఇక్కడ పెడతాం, పెట్టుకోండి అని చెప్పి పెట్టించారు. అవి డబ్బులు అని చెప్పలేదు, వీళ్ళు డాక్యుమెంట్లు మాత్రమే అని చెప్పారు అంటూ చెప్తున్నారు. ఆయన ఎలా ఒప్పుకోరు, ఈ డబ్బు నాదే అంటారనే ఉద్దేశంతోనే ఆయనకు కూడా తెలియదు, విజయేందర్ రెడ్డికి కూడా తెలియదు, డాక్యుమెంట్లు కొన్ని కాగితాలు ఉన్నాయి పెట్టెల్లో అని చెప్పి తీసుకెళ్లి అక్కడ పెట్టారు అని సిట్ అధికారులు చెప్తున్నారంటే పూర్తిగా ఈ కేసులో ఏపీలోని కొందరు నిరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతోంది అన్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే ఇప్పటి వరకు తన ఫామ్ హౌస్ లో, తన స్టోర్ రూమ్ లో పట్టుబడ్డ ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి తీగల విజయేందర్ రెడ్డి ఏం చెప్పారన్నది మాత్రం బయటకు రావడం లేదు. సిట్ అధికారులు ఎక్కడా చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆయన వర్షన్ ఏంటి అన్నది చెప్పడం లేదు. ఆయన వర్షన్ ని బయటికి తీసుకొని వస్తే విజయేందర్ రెడ్డి తప్పకుండా ఇది లిక్కర్కి సంబంధించిన డబ్బులు కాదు, నా వ్యాపారాలకు సంబంధించిన డబ్బే అని చెప్తారు. అలా చెప్తే ఈ కేసులో ముందుకు వెళ్ళడానికి వీలు కాదు అన్న ఉద్దేశంతోనే విజయేందర్ రెడ్డి వర్షన్ ఏంటి అనేది బయటికి తీసుకురావడం లేదు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది. అసలు విజయేందర్ రెడ్డి అడ్డం తిరగకుండా ఉండడానికి ఆయన్ని ఇండైరెక్ట్ గా నిన్ను కూడా సేవ్ చేస్తామన్న సిగ్నల్స్ పంపడానికే విజయేందర్ రెడ్డికి కూడా తెలియదు ఈ బాక్సుల్లో డబ్బులు ఉన్నట్టు, డాక్యుమెంట్లు కాగితాలు ఉన్నట్టు మాత్రమే చెప్పి అక్కడ పెట్టారు అని కూడా అంటే చాలా మంది అభిప్రాయపడుతున్నది. ఈ డబ్బులు పూర్తిగా తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించి ఇతర వ్యాపారాలకు సంబంధించిన డబ్బులు. ఏపీ సిట్ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ డబ్బులు బయటపడడంతో దాన్ని ఎలాగైనా ఏపీలోని లిక్కర్ కేసుకు లింకప్ చేయాలన్న ఉద్దేశంతోనే రకరకాలుగా ఈ కేసును మళ్లిస్తూ ఉన్నారు, మలుపులు ఇప్పుతున్నారు అని కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.